ఈజ్ ఇన్ టు మినిస్ట్రీ, జూనియర్ పాస్టర్. ఒక సీనియర్ పాస్టర్తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, నేను చెప్తా ఉన్నప్పుడు చాలామంది పడుకుంటున్నారు, మరి ఎట్లా వాళ్ళని నేను అలర్ట్గా ఉంచాలి అని అడిగినప్పుడు సీనియర్ పాస్టర్ ఈ విధంగా అన్నాడు, నేను చెప్పేటప్పుడు కూడా చాలామంది పడుకుంటారు, అయితే నేను ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తాను, అప్పుడు అందరూ అలర్ట్ అవుతారు అన్నాడు. అయితే ఏం చెప్తారు పాస్టర్ గారు అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నిన్నటి రోజున ఒక స్త్రీతోని నేను ఉన్నాను అని అంటాను, అనగానే అందరూ అలర్ట్ అయిపోతారు, ఏంటి పాస్టర్ ఏదో స్త్రీతో ఉన్నారంట అనేసి. వాళ్ళు అలర్ట్ అయిన తర్వాత నేను చెప్తాను, నేను మా అమ్మతో నేను ఉన్నాను అని చెప్తాను. సో దట్స్ హౌ దే విల్ బి అలర్ట్ అని అన్నారు. అయితే ఈయన అనుకున్నాడు, ఇదేదో బాగానే ఉంది, నా దగ్గర కూడా ఎవరైనా పడుకుంటే నేను కూడా ఇట్లా చెప్పి అందరినీ అలర్ట్ చేస్తాను అనుకుని చెప్తా అంటే కొంతమంది పడుకుంటే ఈయనకి సరే చెప్తా బాగుంటుందని అన్నాడు. నేను నిన్న ఒక స్త్రీతో నేను ఉన్నాను అంటారు, అందరూ అలర్ట్ అయ్యారు, అరే ఏంటి నా ఇట్లా అంటున్నాడు అనేసి. అయితే ఆయన సెకండ్ పార్ట్ మర్చిపోయాడు, నేను ఎవరితో ఉన్నానో నాకు గుర్తురాట్లేదు అన్నాడు. సో మీరు కూడా ఇది ఐ నో ఇట్స్ అ వెరీ టఫ్ టైం, సో దయచేసి కొద్ది నిమిషాలు మనం అలర్ట్గా ఉంటే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యము ఎవరితోనే వస్తున్నట్టు, సో ఐఎమ్ జస్ట్ ఎ కాండ్యూట్, రైట్? ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ లైఫ్. దేవుని వాక్యము జీవం ఇచ్చేది. ఎవరి ద్వారా? దేవుడు గాడిదని కూడా వాడుకున్నాడు కదా. సో అట్లా నన్ను జస్ట్ వాడుకుంటున్నాడు అంతే. కాబట్టి దయచేసి అలర్ట్గా ఉండండి, దేవుని వాక్యాన్ని వినండి. సో వీఆర్ ఇన్ టు లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఇయర్ కదా, ఇది లాస్ట్ సండే. సో దేవుడు దాని కృపను బట్టి ఇక 6 months 7 months హీ గేవ్ అస్ అ గ్రేస్ కదా, మనకి ఈ ప్రదేశంలో ఇక్కడ చేరి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మనకి స్థలాన్ని మనకి ఇచ్చినాడు. ఎంతో అద్భుత రీతిగా అనుకోని విధంగా, రైట్, దేవుడు తన కృపను బట్టి మనకి దయచేసినాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాను. గత కాలంలో మనం చూసినట్లయితే we looked into Numbers, right? We went through Numbers, the wilderness journey, how God was faithful, how God was fulfilling His promise in spite of the unfaithfulness of Israel. ఆ విషయాలు మనం చూసుకున్నాం. తర్వాత మనము నెహెమ్యా గురించి కూడా మనం చూసుకున్నాం, రైట్? నెహెమ్యా ఏ విధంగా దేవుడు నెహెమ్యాని వాడుకున్నాడు, ఏ విధంగా గోడ కట్టులో సహాయం చేసినాడు కదా. దెన్ we looked into those 10 gates, right? Fish gate, sheep gate, right, and different gates that we looked at. So అన్నిట్లో మనకి దేవుడు సహాయం చేసినాడు. So we are at the end of this year. So I wanted to take something to look back what all happened, right, and where we are. And as we start new year, I just wanted to see what we can do, right? మనము ఏమి చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది అన్న విషయాలు నేను కొన్ని విషయాలు మీ మధ్య ఉంచుదామని అనుకుంటున్నాను అన్నమాట. సో and I thought, okay, let me take Colossians chapter 4, last chapter లో లాస్ట్ ఈ యొక్క అధ్యాయం మనము చేస్తే బాగుంటుందని దేవుడిచ్చిన తలంపుని బట్టి I was able to spend some time and glean some truths so that we can learn and we can apply in our lives and then move on. ఈ యొక్క Colossians మనం చూసినట్లయితే Colossians, it is one of the prison epistle, right? How many are the prison epistles? Do you remember? మన బైబిల్ స్టడీలో మనం చేసాం. ప్రెజెంట్ ఎపిసోడ్స్ ఏంటి గుర్తున్నాయా ఎవరికన్నా? 4. వాట్ ఆర్ దోస్? కొలెషన్స్, ఎఫిషియన్స్, ఫైలిమన్ అండ్ ఫిలిపియన్స్. సో పౌలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ 4 పుస్తకాలు కూడా రాసినాడు, అందుకే దీస్ ఆర్ కాల్డ్ ప్రిజన్ ఎపిసోడ్స్, రైట్? సో దిస్ కొలెషన్స్ ఈజ్ సంథింగ్ సిమిలర్ టు ఎఫిషియన్స్. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక వలె ఉంటుంది. మొదటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ ద డాక్ట్రిన్, దేవుని యొక్క వాక్యం, డాక్ట్రిన్ గురించి రాయబడుతుంది. సో మొదట మనం చూసినట్లయితే సుప్రీమసీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇట్స్ అ ప్రాక్టీస్, హౌ ఎ క్రిస్టియన్ షుడ్ బి, ఆయన ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు రాయబడి ఉంటాయన్నమాట. సో ఒకసారి మనం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నూతన సృష్టి, నూతన స్వభావం కలిగిన వారమై నూతన పురుషుడిగా, స్త్రీగా ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. సో రక్షణ పొందిన తర్వాత మనము పాత స్వభావాన్ని మనం తీసివేసి కొత్త స్వభావాన్ని మనము ధరించుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా యాజ్ అ న్యూ మ్యాన్ వీఆర్ ఇన్ టు ఏ న్యూ ఫ్యామిలీ, మన యొక్క కుటుంబము నూతనంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. హస్బెండ్, హౌ షుడ్ బి అన్ హస్బెండ్ వి, రైట్?
సో husband should love the wife, and wife should be obeying the husband, right? How a family should be, how you need to treat your children, how the children should treat you, ఆ విషయాలు చూసాం. అంతేకాకుండా యాజ్ అ మేనేజర్, యాజ్ ఎ వర్కర్, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ న్యూ పర్సన్, ఆ విషయాలు రాయబడ్డాయి. చివరిగా మనం చూసినట్లయితే ఈ యొక్క 4వ అధ్యాయంలో యాజ్ ఎ న్యూ మ్యాన్ హౌ షుడ్ బి అవర్ స్పీచ్, మన మాట ఏ విధంగా ఉండాలి అని విషయాలు రాయబడి ఉన్నాయి. సో ఈరోజు మనము ఈ 4 స్పీచ్ గురించి మనము చూద్దాం. స్పీచ్లో ఏమి రాయబడిందో మనం ఆ విషయాలను నేర్చుకుందాం. సో వీఆర్ ఇన్ ద ఇయర్ ఎండ్ కదా, ఇయర్ ఎండ్లో ఉన్నాం మనం. ఇయర్ ఎండ్లో ఉన్నప్పుడు మీరు పనిచేసినట్లయితే దెన్ యు విల్ హ్యావ్ ఏ ఇయర్ ఎండ్ అప్రైజల్ కదా. అప్రైజల్ ఉన్నప్పుడు అక్కడ యూ రైట్ అబౌట్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్, వాట్ యూ డిడ్ త్రూ అవుట్ ద ఇయర్. సో అన్నీ రాసి యూ బ్రాగ్ అబౌట్ ఐ డిడ్ సో మెనీ గ్రేట్ థింగ్స్ అని చెప్తూ ఉంటాం. సో యూ హ్యావ్ ఏ one-on-one విత్ యర్ మేనేజర్. సో మేనేజర్ కూడా చూసి యూ డిడ్ సో మెనీ గ్రేట్ థింగ్స్, బట్ దెర్ ఈస్ వన్ థింగ్ there are certain things you did great things, but there are certain things you need to correct yourself or you need to improve on అని చెప్పేవారుగా ఉంటారు. అయితే నా మేనేజర్తో కూడా నాకు అయినప్పుడు తను కూడా ఈ విధంగా అన్నది, యూ డిడ్ సో మెనీ గుడ్ ప్రాజెక్ట్స్, బట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు మచ్ ఇన్ టు ఏఐ, సో యూ షుడ్ లెర్న్ ఏఐ, యూ షుడ్ బీ గుడ్ ఇన్ టు ఏఐ అని ఆమె చెప్తా వచ్చిందనమాట. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ, ఎంత చేసినప్పటికీ దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ టు లెర్న్, టు ఇంప్రూవ్. ఇప్పుడు మీ స్పౌస్ని అడిగారనుకోండి, సో హౌ డు యూ రేట్ యువర్ స్పౌస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీచ్? ఆమె మాట్లాడలో మీ వైఫ్ను, హస్బెండ్ని అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు బయటికి అనకపోయినా లోపల అనుకుంటుండొచ్చు, హనీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని అనుకుంటుండొచ్చు కదా. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, రైట్? సో as a person, right, we need to improve, right, our skills, right, especially, right, as we start new year, మన మాటలు ఏ విధంగా ఉండాలి, రైట్? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేయాలో ఆ విషయాలు మనము చూద్దాం. సో లుక్స్ ఇఫ్ యూ నో లాట్ ఆఫ్ సబ్జెక్ట్, రైట్, మీకు చాలా తెలిసినప్పటికీ వెన్ యూ గో టు ఇంటర్వ్యూ, ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ ఇన్ ద రైట్ వే, వాట్ హ్యాపెన్స్, రైట్? వాట్ హ్యాపెన్స్? You will fail the interview, కదా? You'll fail the interview. So that's the reason, we need to be careful, right, what we are saying, right? Words have lot of power. మాటలు చాలా శక్తివంతమైనవి కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏదైనా మాట్లాడినప్పుడు, అరే ఇది మాట్లాడకుండా ఉంటే ఎంత బాగుండు కదా. వాట్సాప్లో డిలీట్ బటన్ ఉన్నట్టు మన మాటలు కూడా ఒక డిలీట్ బటన్ ఉంటే ఎంత బాగుండు. లేకుంటే స్నాప్షాట్, రైట్, ఒకసారి మెసేజ్ చూస్తే ఆ మెసేజ్ వెళ్ళిపోతుందంట, రైట్? ఆ విధంగా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం కదా. బట్ ఇట్ ఈస్ నాట్ విత్ అవర్ టాక్, రైట్, విత్ అ ప్రాక్టికల్ లైఫ్. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ వీఆర్ టాకింగ్. సో చాలామంది ఈ లోకంలో మనం చూసినట్లయితే దేర్ టాక్ either it encouraged people or it discouraged people. Winston Churchill, he was a prime minister of England, right? World War II Germans వచ్చి వాళ్ళు ఫ్రాన్స్ని they were able to win over France, and they were bombarding London and other places. So they know that these people are going to fight with us. So Winston Churchill ఒక మాట అన్నాడు, దేశాన్ని మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, సో we shall fight with them in our beaches, in our streets, in our fields, but we will never surrender to the Germans అని అన్నాడు. సో ఆ మాటకి a whole nation was encouraged and they were ready to go and fight the battle, and we know that the future, right, they won the battle. అంతేకాకుండా వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని ఎంకరేజ్ చేసిన వారుగా ఉన్నారు, ఎంతోమంది డిస్కరేజ్ చేసిన వారుగా కూడా ఉన్నారు. మనం చూసినట్లయితే నెహెమ్యాలో చాప్టర్ 2 verse 18 మనము చూసినట్లయితే, సో నెహెమ్యా చాప్టర్ 2 verse 18 మనం చూసినట్లయితే అక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఇజ్రాయెల్కి వచ్చినాడు. వచ్చి ఆ యొక్క పాడైపోయిన గోడలు ఆయన చూసి he wants to build that walls. So let's look at Nehemiah chapter 2 verse 18. ఎవరైనా తీసుకొని చదవండి.
ఇది కాక నాకు సహాయం చేయే కరుణామస్తులను కూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలని నేను వారికి చెప్పింది. అందుకు వారు మనము కట్టడకు పూర్వము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయడమే వరకు తెచ్చుకుంది. సో ఏం చూస్తున్నారు ఇక్కడ? దెన్ ఐ సెడ్ టు దెమ్, యూ సీ ద ట్రబుల్ వీఆర్ ఇన్, హౌ జెరూసలేం 18. And I told them of the hand of my God, and I had been upon me for good, and also of the words that the king had spoken to me. Then and they said, let us arise and build. So they strengthened their hands for the good work. So నెహెమ్యా వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సో లెట్స్ అరైజ్ అండ్ బిల్డ్, ఈవెన్ దో దే వాజ్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, సో మచ్ ఆఫ్ పర్సిక్యూషన్ ఫ్రమ్ తోబియా, ఫ్రమ్ సంబలత్ ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? దే వర్ ఏబుల్ టు బిల్డ్ దట్ వాల్. విత్ ఇన్ 52 days they were able to build that wall. So that's how the words of encouragement led to the building of the wall. So there are other people, right? If you look at Numbers, మనం ఇది కూడా చూసినాం. Numbersలో ఆ 10 spies, right, when the 12 spies went to Canaan to look into the land, వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? They said, oh, we are like grasshoppers, we cannot win over them. వాళ్ళ మీద మనం జయించలేం అని అన్నప్పుడు వాళ్ళు ఇజ్రాయలైట్స్ కూడా అందరూ కూడా ఎంతో దుఃఖపడినారు. వాళ్ళు దే లాస్ట్ దేర్ ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా మోషేని ఆయనని రాళ్ళతో కొట్టడానికి కూడా వాళ్ళు సాహసించినారు. సో ఆ విధంగా వాళ్ళు చేసిన పనికి దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని 40 సంవత్సరాలు ఆ యొక్క విల్డర్నెస్లోనే ఉంచి, ఆ ఎడారిలోనే ఉంచి, ఆ యొక్క జనాంగం ఎవరైతే 20 సంవత్సరాలు అబౌవ్ 20 years అబౌవ్ ఉన్న వారిని అందరూ చనిపోయేంత వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ విధంగా వారి యొక్క మాటలు, డిస్కరేజ్మెంట్ మాటలు ఏమైనాయి? వాళ్ళందరినీ వారిని అక్కడి నుంచి వాళ్ళు ఆ యొక్క స్థలాలకి వెళ్ళలేకపోయినారు. కాబట్టి మాటలు అనేవి, మన నోటి వచ్చే మాటలు, దే ఆర్ వెరీ పవర్ఫుల్. అందుకే ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 21లో ఏముంటుంది? డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద మౌత్, రైట్? ఇన్ ద పవర్ ఆఫ్ ద మౌత్. సో ఆన్ ద పవర్ ఆఫ్ ద టంగ్, రైట్? డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. వెన్ వీ సే సంథింగ్, ఇట్ విల్ ఇంపాక్ట్ మెనీ పీపుల్. కాబట్టి యాజ్ వీ గో ఫార్వర్డ్ ఇన్ టు ద న్యూ ఇయర్, లెట్స్ సీ, రైట్, యాజ్ అ న్యూ మ్యాన్, యాజ్ అ న్యూ స్పీచ్ దట్ వీ హ్యావ్, వీ షుడ్ యూటిలైజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒక పేస్ట్ని తీసుకున్నారనుకోండి, పేస్ట్ తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ కమ్ అవుట్. సో వన్స్ ఇట్ కమ్స్ అవుట్, యూ కెనాట్ పుట్ ఇట్ బ్యాక్ కదా. సో దట్స్ హౌ అవర్ వర్డ్స్ ఆర్. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్. Psalms 141 verse 3లో ఏముంటుంది? ప్లీజ్ గాడ్ కీప్ ఎ గాడ్ ఆన్ మై మౌత్ అని అంటాడు. నా మౌత్కి ఒక గాడ్ని పెట్టండి, సో దట్ ఐ మే నాట్ టాక్ అన్వర్ది వర్డ్స్, రైట్? సో దాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. సో ఈరోజు మనం చూద్దాం ఏ విధంగా మన మాటలు, మన నోటికి ఆ యొక్క గాడ్ని పెట్టాలి, ఏ విధంగా మన మాటల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయాలు మనం ఈరోజు చూద్దాం. తెరవండి కొలెషియన్స్ చాప్టర్ 4 verses 2 to 6 కదా, మన కిరణ్మయి చదివారు. సో వీ లుక్ ఇన్ టు దోస్ వర్సెస్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. హౌ ఎ స్పీచ్ ఆఫ్ ఎ న్యూ పర్సన్ షుడ్ బి, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్, రైట్? సో ఈ వచనాల్లో మనం ఏం చూస్తున్నాం? 6 things వీఆర్ లుకింగ్ ఎట్, రైట్? వన్ ఈజ్ ప్రేయర్, అనదర్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్, another is sharing the gospel, walk in wisdom, right? Be gracious speech and season with salt. సో ఈ 6 విషయాలు ఈరోజు చూసుకుందాం. సో మొదటిగా మనం ఏం చూస్తున్నాం? verse 2లో continued steadfast in prayer, being watchful in it with thanksgiving, right? Continue steadfastly in prayer. మనం ప్రార్థనలో ఎడతెగగా ఉండాలని ఇక వాక్యంలో రాయబడి ఉంది, రైట్? ఈ రోజులలో మనం చూసినట్లయితే, so there are so many distractions, especially the main distraction that we have, that is taking our time, is our phone, right? So whenever we have a phone, right, there are so many messages, necessary, unnecessary messages. So it is taking our time. So as a Christian, how we can spend our time properly, right? When you are chatting, right? When you are talking to people, when you are watching, right? So how we can avoid those things,
సో ఆ విషయాలు మనము రోజు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, కంటిన్యూ ఇన్ ప్రేయర్లో మనము ఎడతెగక ఉండాలని కోరుతున్నాడు. సో కంటిన్యూ అంటే అర్థం ఏంటి? కంటిన్యూ అంటే ఇట్స్ పర్సిస్టెంట్ కదా, ఇట్స్ అ బోల్డ్నెస్, ఇట్స్ కమిటెడ్ ప్రేయర్ దట్ గాడ్ ఈస్ లుకింగ్ in and me, right? In you and in me. So that's what we need to see. So as a Christian, we need to be continue in our prayer. So are we really continuing in our prayers? మనము ప్రార్థనలో ఎడతెగక ఉన్నామా అది మనం చూసుకోవాలి. సో why we are unable to continue in our prayers, right? So when we pray ఏమవుతుంది, సడన్గా there will be some distraction comes into our mind, right? And we'll go somewhere else, right? And then sometimes, when we pray, sometimes we sleep. So whenever we have a family prayer at home, so Aaron will be sleeping by the time we all finish our prayers. So చాలా మంది అట్లా విధంగా ప్రార్థనలో పడుకునేవారుగా ఉంటారు కదా. గెత్సెమనీ తోటలో ఏమైంది, యేసు ప్రభు వచ్చి వారిని ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు ఏం చేశారు, వారంతా కూడా పండుకునేవారుగా ఉన్నారు. సో వై అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ బీయింగ్ కంటిన్యూడ్, right? Why our prayers are so dull? Why we are not satisfied or encouraged when we end up of prayer? So we'll see a few things and see where we stand in our prayer life and how can we improve our prayer life, right, as we go forward next year, right? First ఇది మనం ఏం చూస్తున్నాం, ఫస్ట్ ఇది so reason why we are unable to steadfast or continue in prayer is that we are unable to recognize to whom we are praying. మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది మనము when we pray we don't realize, right? We need to realize that our God is the God of the whole universe. Our God is the one who created everything, right? Such a great God we have. He is omnipresent, right? He is the King of Kings. With His word He created the whole universe in 7 days, right? He created you and me. He created everything. So such a great God we have, and in His presence we are growing, right? So we need to be very careful. So when we kneel down and pray, so we need to think, right? We need to see that whom we are praying to. So అంత గొప్ప దేవుడికి మనము ప్రార్థన చేస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Second thing why we are dull in our prayers is because there is no alertness. సో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో దేర్ ఆర్ డిస్ట్రాక్షన్స్. సో ఒకసారి ప్రార్థన చేస్తూ సడన్గా వీ గో టు ఇండియా, రైట్? వీ గో టు మేబీ హైదరాబాద్. అరే నేను ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ వెనక్కి వస్తాం. అగైన్ వెన్ వీ ప్రే అగైన్ వీ గో టు మేబీ లండన్ ఆర్ యూకే ఆర్ యూరప్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్స్ గోయింగ్ ఆన్ దేర్, రైట్? అగైన్ వీ కమ్ బ్యాక్. సో వీ డోంట్ హ్యావ్ దట్ అలర్ట్నెస్ ఇన్ అవర్ మైండ్, రైట్? వెన్ వీ ప్రే, రైట్? ఊహించండి, మీరు పనిచేస్తున్నప్పుడు మీ మేనేజర్ మీ రూమ్కి వచ్చి ఉన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఎట్లా ఉంటాం మనం? So we'll be very alert. We try to see whatever the manager asks that we do it immediately, right? We will make sure that when he comes again, we are ready with answers. But when we go into the presence of God, is it the same mindset that we have? ఆ విధంగా మనం ఉన్నామా? మనము దేవుని ప్రార్థన చేసేటప్పుడు అరే ఇంత గొప్ప దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అని మనం ఆలోచిస్తున్నామా? So we need to be like that. We need to be very careful, right? We should be on high alert when we are praying to God. మూడోది మనం చూసినట్లయితే we lose focus, right? So when we talk to somebody, right? ఎవరైనా మనిషి ఉన్నారనుకోండి, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో మీరు ఆపేసి ఏదో ఆలోచించుకొని మరలా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? he'll be irritated కదా. ఏంటి నేను మాట్లాడుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నాడు, అది ఎవరికైనా చేసి చూడండి ఎట్లా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మాట్లాడతారా మనతో? మాట్లాడరు కదా. అయితే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ విధంగా చేస్తున్నాం. వీఆర్ లూజింగ్ అవర్ ఫోకస్ వెన్ యూఆర్ ప్రేయింగ్. సో హౌ ఈజ్ యువర్స్ ప్రేయర్ లైఫ్ అండ్ మై ప్రేయర్ లైఫ్? వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సో దట్స్ రీజన్ వెన్ వీ గో టు ప్రేయర్, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రేయర్ ఐటమ్స్ వాట్ వీ వాంట్ టు ప్రే, అండ్ దెన్ వీ నీడ్ టు ప్రే అండ్ ప్రే లౌడ్లీ. గట్టిగా ప్రార్థన చేసినప్పుడు దెన్ విల్ హ్యావ్ అ ఫోకస్, అండ్ దట్స్ హౌ we need to pray. సో ఆ విధంగా మనము దేవునికి ప్రార్థన చేయాలి. నాలుగవది మనం చూసినట్లయితే ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయడం, రైట్? ఎఫిషియన్స్లో Thessaloniansలో ఈ మాట ఉంటుంది,
ఎడతెగక ప్రార్థన చేయడి. సో అంటే ఏంటిది? ఎడతెగక ప్రార్థన చేయడం అంటే సో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి అని అర్థం. అయితే వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ టేకింగ్ అవే అవర్ టైం? ఏం చూస్తుంది, ఏది తీసుకుంటుంది? సో వెన్ యూ హ్యావ్ అ ఫోన్ ఇన్ యర్ హ్యాండ్, what happens? So we start looking at different reels, start looking at so many messages. So ఈ ఉన్నటువంటి కొద్ది సమయం, రైట్, లెట్స్ సే you are in office or you are in a house, రైట్, ఆర్ ఇన్ అవుట్ సైడ్, ఏదో కొంచెం టైం దొరికిందంటే ఏం చేస్తాం మనం? సో వీ ఓపెన్ అప్ అవర్ ఫోన్ అండ్ సీ వాట్ ఆర్ ద మెసేజెస్, అన్రెడ్ మెసేజెస్, రైట్, ఆర్ whom you should call కదా. సో దేవుడు మనల్ని ఎడతెగక ప్రార్థన చేయడి అంటే వెన్ ఎవర్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. హీస్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు ప్రే 24/7, బట్ వెన్ ఎవర్ యూ థింక్, రైట్, వెన్ ఎవర్ యూ థింక్ ఆఫ్ యువర్ హస్బెండ్, యూ థింక్ ఆఫ్ యువర్ వైఫ్, యూ థింక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, యూ థింక్ ఆఫ్ సమ్ నీడ్స్ బై సంబడి, రైట్, యూ థింక్ ఆఫ్ యువర్ లవ్డ్ వన్స్. సో వాట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్? దట్ యూ షుడ్ ప్రే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఫోన్ ఇట్స్ టేకింగ్ అవే అవర్ మైండ్ సెట్, right, it's taking away our time. And then, right, whenever there is a free time, the first thing that goes into our pocket is to look for a phone and then see what all is needed. కొన్నిసార్లు అనవసరమైనవి కూడా మనం చూస్తాం, రైట్. సో ఈ ఫోన్ ఏం చేస్తుందంటే, అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్ విత్ ద ఫోన్, బట్ మెనీ టైమ్స్ వీ డూ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ రైట్. సో ఈ ఫోన్ ఏం చేస్తుందంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ కొద్ది సమయాన్ని కూడా అది దొంగిలిస్తుంది, ఆ ఫోన్, రైట్. అండ్ దెన్ ఇట్స్ టేకింగ్ అస్ సమ్వేర్ ఎల్స్. అయితే దేవుడు ఏమంటున్నాడు? యూ షుడ్ ప్రే. సో ఇమాజిన్ గాడ్ ఫర్బిడెన్, ఇప్పుడు మీ హస్బెండ్కో, మీ వైఫ్కో, పిల్లలకో, లేకుంటే మీ బంధువులకో ఏమైనా అయిందనుకోండి. సో ఇట్ విల్ ఇంపాక్ట్ యూ, రైట్, ఇట్ విల్ మేక్ యువర్ వరల్డ్ అప్సైడ్ డౌన్. సో అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? మనం దేవునికి ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసే వరంగా ఉండాలి కదా. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ టైమ్, సో వీ థింక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, రైట్, ఇఫ్ దే ఆర్ ఇన్ స్కూల్, వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, రైట్. వీ సీ సో మెనీ షూట్అవుట్స్, సో మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ రైట్, so many accidents on the road, right? So when we think of something, right, about our husband or wife or children, right, we should spend few minutes. Lord, help them, protect them, right? If they're writing exam, right, help them their exams, right? So those kind of things we should remember, we should get into our mind and pray to God. But because of the phone, what happened? Everything is diverted. ఎప్పుడైతే నేను కూడా ఫోన్లో చూసి ఏదైనా సర్టన్ థింగ్స్ చూస్తానో, ఐ విల్ బికమ్ బ్లాంక్ ఆన్ ద అదర్ సైడ్. సో మై హోల్ వరల్డ్ ఈజ్ దోస్ థింగ్స్, రైట్. సో దట్స్ హౌ ఫోన్ ఈజ్ టేకింగ్ అవే అవర్ టైమ్, అవర్ లైఫ్ అవే ఫ్రమ్ గాడ్. సో ఈజ్ ద స్టీలర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్. జోయిన్, చిన్న పాప 2 years కదా, మా ఇంటికి వచ్చినప్పుడు షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా అండ్ షీ సేయింగ్ డాడీ డాడీ డాడీ. సో ఓన్లీ థింగ్ దట్ షీ నోస్ ఈజ్ డాడీ, right? That should be our attitude. Whenever we have a time, right, then we need to spend it to God. We need to think of God. We need to think of our family, right, and put forth at His presence. So that's what we need to be doing as a children of God. So we should be praying to God. So there are so many prayer requests. As the years goes by, the list of prayer items, they are increasing. పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు, ఎన్నో విషయాలు అవుతా ఉన్నాయి. So our prayer list increases. So many things that we need to pray. So we need to pray for our spiritual life. So what is that hindering my spiritual life to grow in Christ? So we need to pray and we need to see and we need to overcome that. And that can be possible, right, when we pray to God. So we need to pray for our family. We need to pray for the church. We need to pray for the unsaved souls. We need to pray for our community. Right? There are so many prayer requests. So how much time we are spending praying to God, or how much time we are spending, watching on our phones? So year-end report istha untaru phone every day. So many hours you spent on phone, so many hours you spent on so and so apps, right? So when you compare that with how much time you spent in the God, where do you stand? So we need to understand, right? So if that is not in a right direction, at least in the coming year, we should be doing that. We should be consciously saying no to certain things and consciously saying yes to certain things.
Maybe keep a reminder at your phone. Okay, this is the time that I should be praying. This is the time, I'll get some time here, right, during this hour of the day. Then I should be utilizing it in a right way, than wasting it, right? Instead of talking to somebody, I mean, it is always good to talk to people, but if it is not bringing the value, if you are watching something, it is not bringing the value, right? As a Christian, we should not be doing it. So దేవుడు ఏం చెప్తున్నాడు ఈ యొక్క మాటల ద్వారా? So we should be very careful, right? How is our prayer life? As a Christian, going forward, we need to be praying to God. So that's the first thing we see, right, as a prayer. So మీరు అనుకోవచ్చు, నాకు I don't have any prayer items. So if you don't have prayer items, right, at least you need to pray to God, worship God. So ఇక్కడ సెకండ్ ఏం చూస్తున్నాం? Continue steadfastly in prayer and being watchful in it with all thanksgiving. So if you think that you don't have prayer items, at least you have a praise items. We need to be praising to God. Again, if you take the what do you call statistics, right? How much time you spend praising God and how much time you are frustrated because of people. If you look at it, so what do you say about yourself, right? Are you really praising God more than you are frustrated? You are frustrated more because you are not praising God. You are frustrated because you are not right with God. So that's the reason, we need to be thanking God. We need to be praising God. We need to see the opportunities that we need to pray to God. So whenever we are angry, right, whenever you are frustrated with somebody, the first thing you need to do is you need to praise God, right? So this year, the one thing that we want to see is that our thanking God, right? The graph of thanking God should be more than the frustration of the people, right? And that's how we should be, right? So we should be praising. So one of the thing that generally frustrates people is, right, most of the time people are frustrated with a wife and husband. So when a wife or husband, when they say something about their spouse, Bible ఏముంటుంది? So when they are saying something about their spouse, they are saying something about themselves only. Let's look at Ephesians chapter 5 verse 28 చూద్దాం. So if you are frustrated with your wife or husband, then you are frustrated with yourself. If you are happy with your wife or husband, then you are happy with yourself. That's what the Bible says. So Ephesians chapter 5 verse 28. పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులైనారు. తన భార్యను ప్రేమించువాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు. సో ఎప్పుడైతే సో ఎప్పుడైతే మనము మన వైఫ్ని ఆర్ హస్బెండ్ when we love them, that means we are loving ourselves, right? So when we praise them, that means we are praising ourselves. When you are saying something bad about themselves, then you are saying bad about yourself. So that's what the Bible says. So we need to be careful. So as we end this year and enter into new year, right, మన మాట ఏ విధంగా ఉండాలి? మన మాట అన్నీ ఇక్కడ కట్ చేసి దేవుని ప్రార్థించడంలో ఎక్కువ గడిపే విధంగా ఉండాలి, రైట్? రెండవదిగా దేవుని ఆరాధించట్లో ఉండేదిగా ఉండాలి. సో దట్ షుడ్ బి అవర్ దట్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ న్యూ పర్సన్. సో మూడోది మనం చూసినట్లయితే, సో వీ లుక్ ఎట్ థర్డ్ వన్ ఏమంటుంది? మూడోది చదవండి, 2వ వచనం, కొలొస్సియన్స్ చాప్టర్ 2 verse 2 and 3. Thank you, sister. So third verse లో ఏం చూస్తున్నాం మనం? At the same time, pray also for us that God may open to us a door for the word to declare the mystery of Christ, on account of which I am in prison. సో మూడవది, మన మాటలు, రైట్, ఇతరుల వైపు ఉంచకుండా మూడవదిగా మన మాటలు దేని మీద ఉంచాలి ఈ సంవత్సరం? షేరింగ్ ద గాస్పల్, ప్రొక్లెయిమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అది ఉండాలి మన జీవితంలో. సో ఈ సంవత్సరం మనం చూసినట్లయితే మనం ఎంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పాం? ఎంతమందిని
దేవుని సువార్తలో చెప్పి దేవుని వైపు నడిపాం. ఎవరికైనా గుర్తుందా? సో దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం కొంతమందికి దేవుని వాక్యం చెప్పట్లో నాకు సహాయపడ్డాడు, కొంతమందిని దేవునిలోకి నడిపించడంలో నాకు సహాయం పడ్డాడు. రైట్, when God used me to share the gospel, and then when I asked if you really want to be saved, so God they accepted and accepted Christ as their savior. దేవుని వాక్యము గాస్పుల్ ఇతరులకి చెప్పాలంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అందుకే ఏమంటున్నాడు పాల్ ఇక్కడ, ప్రే ఫర్ మీ, రైట్, వీ నీడ్ టు ప్రే సో that the gospel is preached. So when I started my as an young sharing the gospel back in India, right, I'm from Hebron background. సో అక్కడ ఆ రోజులలో హైదరాబాద్లో చర్చ్ అయిన తర్వాత విల్ గో అవుట్ యాజ్ అ ప్రొఫెషన్. నాకు చాలా ఆశ ఉండేది, అరే నేను కూడా వెళ్ళాలి వాళ్ళతో అనేసి. సో నేను ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒకసారి నాకు కూడా ఇట్లా ట్రాక్స్ చేయాలంటే చాలా ఆశగా ఉండేది. సో ఐ యూస్ టు గో అండ్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ ఐ హ్యాండెడ్ ట్రాక్ టు ఎ పర్సన్. సో ఆ పర్సన్ తీసుకొని ఏం చేసినాడు, అది పడేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నాను ఇంకోసారి నా జన్మలో ఈ పని చేయొద్దు అన్న థాట్ వచ్చిందనమాట. బట్ స్లోలీ గాడ్ he builded me up, and slowly he gave me an opportunity to share the gospel with others. సో ఇతరులకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పట్లో దేవుడు నాకు సాయం చేసినాడు. అంతేకాకుండా అక్కడ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది యూత్ రైట్ ఫ్రమ్ ద చర్చ్, మేము వీఆర్ 15 to 20 years of age. So we used to gather every Tuesday in the church premises and we used to pray, and then Saturday we used to go out on Tangmand and share the tracts. సో ఆ విధంగా దేవుడు నన్ను ప్రిపేర్డ్ మీ ఇన్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత అవుట్స్కట్స్లో వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చెప్పట్లో సాయం చేసినాడు. అంతేకాకుండా చర్చ్ త్రూ వీ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్ విత్ ఇన్ ద సిటీ, అండ్ దెన్ వీ వర్ ఏబుల్ టు షేర్ ద గాస్పల్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాలిఫోర్నియాలో సో అనేక దెర్ ఇస్ అ పార్క్ ఇన్ మై నియర్ మై ప్లేస్. సో అక్కడికి వెళ్ళి అనేకులకి సువార్త చెప్పట్లో నాకు సాయం చేసినాడు. దెన్ వీ వెంట్ డోర్ టు డోర్, వీ నాక్ డోర్ టు డోర్, అండ్ దెన్ వీ షేర్ ద గాస్పల్. సో ఆ విధంగా దేవుడు అనేక సార్లు అనేకులకి సువార్త చెప్పట్లో నాకు సహాయపడ్డాడు. సో వెన్ ఐ షేర్ ద గాస్పల్, there are times when I simply share the gospel, you want to accept? They said, yes, I want to accept. And they accepted. And they said, maybe this is the reason why God brought me into this place. So it was so amazing. అంటే ఇట్లా కూడా రక్షణ పొందుతాడా అన్నట్టు, it was so amazing. And there are times then when I shared the gospel, they said, I don't know what you're sharing. I don't understand. Right? So in between, God used me many times and God gave me a result. So even though it is very few times that people are saved, కొంతమంది రక్షణ పొందినప్పటికీ దేవుడి కృపను బట్టి దేవుని సేవ చేయట్లో ఆ విధంగా నాకు సాయం చేసినాడు. సో యాజ్ అ క్రిస్టియన్ రైట్, మేబీ మనము ఇన్ని నెలలు మనం ఆ విధంగా చేయలేదేమో రైట్. మేబీ అట్లీస్ట్ వీ నీడ్ టు ప్రే. We know our own relatives, right, our own friends, our own community, the people whom we like, whom you love, whom we respect. So if they are not saved, right, at least pray for them, right, instead of spending time in a different way, right, at least you pray for them, and then when the opportunity comes, share the gospel. So I have a lot of tracts. If you're really interested, I want to give it to you so that you can share, right. So ఆ విధంగా మనము దేవుని సేవ చేయొచ్చు. So instead of spending in a different way, what God wants us this year is that we should be spending time in prayer. We should be spending time in worshiping God and spending time in proclaiming the good news of Lord Jesus Christ. ఒక వచనం చదువుదాం. Jude chapter 1 verses 22 and 23. రన్ చూడండి. Jude chapter 1 verses 22 and 23. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ముట్టుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించును. సో మనం ఎప్పుడైతే ఎవరికైనా వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తున్నామంట, వెన్ దే యాక్సెప్టెడ్ క్రైస్ట్ వీఆర్ పుల్లింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద ఫైర్. అగ్నిలో నుంచి వాళ్ళని ఏ విధంగా లాగుతున్నామో అలా విధంగా వాళ్ళని లాగుతున్నామంట. సో ఇట్స్ ఎ రియాలిటీ రైట్. ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ పీపుల్ ఆర్ నాట్ సేవ్డ్, they are going to hell, right, they'll be in hell. So when we share the gospel, we are pulling them
out of the fire. So how many of our loved ones you want to be in the hell? Nobody wants them, right? So at least we need to pray for them and try to see the opportunities to share the gospel. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే అవకాశాల గురించి మనము దేవునికి ప్రార్థన చేయాలి. సో ఈ విధంగా మన టైంని ఈ సంవత్సరం రైట్ అధికంగా దేవునిలో ప్రార్థనలో గడుపుదాం, అధికంగా దేవుని ఆరాధించడంలో గడుపుదాం, అధికంగా దేవుని యొక్క వార్తని ఇతరులకి చెప్పే విషయాల్లో గడుపుదాం. సో ఆ విషయాలు చూస్తాం. సో లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ థింగ్. సో వాకింగ్ ఇన్ విజ్డమ్. ఇప్పుడు నాలుగోదిగా మనం ఏం చూస్తున్నాం? వాకింగ్ ఇన్ విజ్డమ్. Verse 5. Walk in wisdom toward outsiders, making the best use of time. So walking in wisdom, this is very important కదా. మనం ఇతరులతో నడుచుకున్నప్పుడు వారికి దేవుని యొక్క జ్ఞానంతో మనం నడుచుకునే వారంగా ఉండాలి. సో నాట్ ఇన్ హ్యూమన్ విజ్డమ్ రైట్, బట్ వీ నీడ్ టు వాక్ ఇన్ గాడ్స్ విజ్డమ్. Many సార్లు రైట్ we are not fortunate, right? Many of the people are not fortunate, right? We married to somebody so whose thoughts are different, whose ideologies are different, whose understandings are different, right? We are not on the same frequency, right? So if you deal with them with the worldly wisdom, what happens, right? It's a big disaster. So that's the reason God wants us to have this wisdom, God's wisdom, and deal with the God's wisdom, right? So ఎప్పుడైతే మనం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటామో ఆ విధంగా ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటాం మనం? సో వెన్ యూ లుక్ ఎట్ యువర్ స్పౌస్ రైట్, ఆర్ యూ లుక్ ఎట్ యువర్ బిలవ్డ్ వన్స్, సో ఏ విధంగా చూస్తాం వారిని? వీ సీ దెమ్ త్రూ ద క్రైస్ట్, జస్ట్ లైక్ క్రైస్ట్, జస్ట్ లైక్ గాడ్ ద ఫాదర్, రైట్? వెన్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ అస్, మనం చూసినప్పుడు ఆయన యేసు ప్రభు ద్వారా చూస్తున్నాడు. అందుకే ఆల్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, రైట్? వీఆర్ మేడ్ రైట్ విత్ గాడ్. ఆల్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, రైట్? We are equal with Christ. So that's the reason, right? When we pray to God, is listening to our prayers. We can go into His presence and call Him Abba Father. So అది ఏ విధంగా సాధ్యం అంటే not because we are right people, we are good people, because we have the righteousness of Lord Jesus Christ, and that's what God the Father is looking at it, right? At the same way, right? When you look at your spouse or your beloved one, right? So we need to look through Lord Jesus Christ. We need to go through Lord Jesus Christ to them. So అప్పుడు వారు ఏమైనప్పటికీ వారిలో మనం ఏం చూస్తాం? We see the beauty, right? Spiritual beauty, physical beauty, right? And emotionally we are satisfied, right? And we can forgive them as Christ forgave, because we are looking through Christ, the person, right? We can serve them as Christ served. We can encourage them, edify them as Christ did, right? That's the greatness, goodness of Lord Jesus Christ. So we need to have this wisdom, not the worldly wisdom, but godly wisdom. When we have that wisdom, when we look through that wisdom, the other person, that's where we show the attributes of Lord Jesus Christ. Not only with our spouses, but with our brothers and sisters, right? When we look through the Jesus Christ, right, we look them as brothers and sisters in Christ, రైట్? అందుకే వారిని మనం క్షమించగలం, రైట్? అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేయగలం, ఆదరించగలం, రైట్? సో ఇటువంటి జ్ఞానము బయట జ్ఞానంలో లేదు కదా. వరల్డ్లీ విజ్డమ్, వాట్ ఇట్ సేస్, ఇఫ్ యూ బిహేవ్ వెల్ విత్ మీ, ఐ విల్ బి వెల్ విత్ యూ, రైట్? ఇఫ్ యూ డోంట్ బిహేవ్ ప్రాపర్లీ విత్ మీ, we are strangers, right? That's the world says. But God's wisdom is that, to forgive them. So adi aటువంటి wisdom మనం కలిగి ఉండాలి, right? We need to walk in that wisdom. That's what God is expecting this year. So forgive people, right? Walk, look through them through Christ, and so that we can have that love, joy, peace and goodness. So that's what God is expecting. అంతేకాకుండా సెకండ్ ఇది మనం చూసినట్లయితే ఈ లోక జ్ఞానం ఏం చూస్తుంది? ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇట్ సీస్ ద సక్సెస్ ఆఫ్ ద పీపుల్, రైట్? వెన్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, వెన్ పీపుల్ ఆర్ రిచ్, రైట్, then says, okay, you should have friendship with them. But the godly wisdom says, not based on their success, but based on the righteousness of Lord Jesus Christ, right? You need to walk with the people, right? So that's the wisdom that we need to have. So if you walk with the worldly success,
When the success gone, then people are gone. But with the righteousness of God, it doesn't matter where we are and how we are, right? We will grow in Christ. So that's the wisdom that we need to have, right? So ఈ విజ్డమ్ మనకి ఎలాగా వస్తుంది అని మనం చూసినట్లయితే, right, we see Proverbs chapter 9 verse 10 ఏముంటుంది? Fear of the Lord is the beginning of the wisdom. సో ఈ విజ్డమ్ మనం కావాలంటే we need to fear God. దేవుని fear God అంటే ఏంటి? What does it mean? It means honoring God, right? Respecting God, keeping God above everything, obeying ourselves unto the godly ways, right? That's what the fear of God is. So first thing, in order to have this wisdom, to walk with the people, right, as we talk with them, we need to have godly wisdom, right? That comes through the fear of God. Secondly, James 1:5 ఏమంటుంది? Right, if anybody lacks wisdom, let him ask of God, right? We need to ask God. And third thing, right, Colossians chapter 3 verse 16, let the word of God dwell in you richly in all wisdom, right? So sometimes we may have the knowledge, but we may not be presenting in a right way, right? So God says, right, if you walk in wisdom, if you take that all that knowledge and then you need to convert into a practical way in order to that can be applicable, that is wisdom. So ఈ విజ్డమ్ని దేవుడు నువ్వు నేను కలిగి ఉండాలని కోరుతున్నాడు. చివరిగా మనం ఏం చూస్తున్నాం? సో ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రేస్, రైట్? వెన్ వీ టాక్ టు పీపుల్ ఏ విధంగా ఉండాలి? సో అవర్ టాక్ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రేస్. దేర్ షుడ్ నాట్ బి we should be sensitive to the people, right? We should be comfortable, right? We should be loving, we should be truthful. So that kind of grace we should have, right? And then chivariga, what we see, our talk should be seasoned with salt. Salt ఏం చేస్తుంది? ఇట్స్ ఏ ప్రిజర్వేటివ్, రైట్? ఇట్ ప్రిజర్వ్స్. మీరు ఒక కర్రీ చేశారనుకోండి, కర్రీలో ఉప్పు లేకపోతే ఎట్లా ఉంటుంది, రైట్? అన్నీ వేసినప్పటికీ ఉప్పు లేకపోతే, రైట్, దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్, దెర్ ఈజ్ నో జాయ్, రైట్? సో మన మాటలు ఆ విధంగా ఉండాలి, రైట్? ఇట్ షుడ్ బి ఫిల్డ్ with joy, right? And salt, what it does, it preserves, right? It stops decaying. సో మన మాటలు ఇతరులని కష్టపట్టే మాటలుగా ఉండకూడదు, ఇతరులని బాధపరిచే మాటలుగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎంకరేజింగ్, ఇట్ షుడ్ బి ఎడిఫైయింగ్, ఇట్ షుడ్ బి అ బ్లెస్సింగ్ టు అదర్స్. సో అటువంటి మాటలు మనము కలిగి ఉండాలి. సో ఈ సంవత్సరం యాజ్ వి ఎండ్ దిస్ ఇయర్, రైట్, సో గాడ్ వాంట్స్ టు లుక్ ఎట్ అవర్ సెల్ఫ్స్ అండ్ సీ వేర్ we are, how we are spending our time, right? If you are not spending in a right way, at least next year we have an opportunity, we have a chance, there's a room for improvement, right? So we need to be wise with your talk. So we should be spending more in prayer, spending time more in thanking God, spending time more in a wise way, right? Spending time more in gracious talk, and have the talk filled with seasoned with salt. So that should be our attitude. సో ఆ విధంగా ఉండాలని దేవుడు మనకి కోరుచున్నాడు. కాబట్టి ఏ విధంగా ఉన్నాయి మన మాటలు? గత సంవత్సరం మనం ఎవరినెవరిని బాధపెట్టాం, ఎవరినెవరిని కష్టపెట్టాం, రైట్? సో దిస్ ఇయర్ యాజ్ ఎ క్రిస్టియన్, రైట్, యాజ్ వీ గ్రో ఇన్ క్రైస్ట్, సో లెట్స్ లుక్ ఇన్ టు అవర్ సెల్ఫ్ అండ్ సీ, రైట్, we change our talk, right? Our talk should be seasoned with salt. Our talk should be filled with grace, right? Our talk should be bringing people to Christ than taking people away from Christ, right? And we should be spending more time in praising God and then in prayer. So let's have this kind of attitude, right, as we go next year, right? We should be growing in Christ, growing in grace and goodness of our Lord and Savior Jesus Christ. So may God bless this word. Amen.